ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు. నా క్లాసులు కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అన్ని సిటీలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఒంగోలు, భీమవరం పెట్టారు కదా. భీమవరం వచ్చి మార్చి 9, ఒంగోలు వచ్చి ఫిబ్రవరి 2 అన్ని చోట్ల ఉన్నాయి. అప్పులు, బాధలు, సమస్యలు అంటే రుణ బాధలు అంటే అప్పు 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 అంటే ఏంటి? నెప్పు రగంతో ఉంటుంది. అప్పు అనకూడదు, తీసుకున్న వారి అందరు డబ్బులు అనాలి. మీరు అప్పు అప్పు అని చెప్పి ఇంకా అప్పులు చేసుకుంటున్నారు. భార్యాభర్తలు కలియక సంతానం లేదా, పిల్లలకు చదువు కావాలన్నా. నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టారు, కానీ నేను నేర్పించేది మొత్తానికి A to Z. మీకు ఏం కావాలన్నా నువ్వు ఏమనుకున్నా జరగాలి. నా మాట మాత్రం నాకు తెలుసు, మీ మాట మాత్రం అవ్వాలంటే మీరు ఏం చేయాలి అనేది నేర్పిస్తాను. కాబట్టి ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి, అది ఏదైనా ఉన్నాయి, ఏదైనా పర్లేదు, అది ఏదైనా ఉన్నాయి. ఆరోగ్య పరంగా కావాలన్నా, డబ్బు పరంగా కావాలన్నా, సంతాన పరంగా కావాలన్నా, పిల్లలు చదువు కావాలన్నా, భార్య భర్తల అనుబంధం కావాలన్నా, విడిపోయిన వాళ్ళు కూడా ఒకటైపోవచ్చు. ఏం లేదు, సింపుల్. కాబట్టి ఏదైనా సాధించాలంటే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. వీడియోలు ఎన్నో ఇచ్చున్నాను, వీడియోలు చూసి చేసిన వాళ్ళు బోల్డ్ సక్సెస్లు ఉన్నాయి. 1, 2 కాదు. ఊ అంటావా మా అమ్మ అంటే ఊహు ఉండదు అక్కడ. నువ్వు అన్నావంటే అక్కడ ఊ అంటుంది విశ్వశక్తి. కాబట్టి నువ్వు ఏం చేయాలి దానికి? నా మాట మంత్రం నేను చెప్తే జరుగుతున్నాయి. నన్ను తలుచుకొని పని చేస్తూ కూడా జరిగిపోతున్నాయి. నా పేరు చెప్పినా జరిగిపోతున్నాయి. దానికి పవర్ ఏంది? ఆ విశ్వశక్తి పవర్ ఏంది? ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం పాడిందే పాడరా, ఎప్పుడు పాడాలి అనేది నేర్చుకోవాలి. ఏం పాడాలి, ఎప్పుడు పాడాలి, ఏం పాడాలి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు వీడియోలు అనేది యాంకర్లు అడిగిన దానికి ఆన్సర్లు ఇస్తాం. క్లాస్ అనేది అలా కాదు కదా. క్రమ పద్ధతిలో నువ్వు ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, నీ నడవడికి ఎలా ఉండాలి, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నిన్ను మొత్తం మార్చేది. 4 గంటలకు నిద్ర లేచి రాత్రి పడుకున్న వారికి నువ్వు ఏం పాడాలి? పాడిందే పాడరా పాచపల్లి దాసరే. అది ఏం పాడాలి? అది నవ్వుతూ పాడాలి. ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తెస్తుంది. అనకూడదు. మనం నవ్వుతూ పలకాలి. అది ఎలా పలకాలి, ఎప్పుడెప్పుడు పలకాలి, ఏం చేయాలి అనేది నేర్చుకొని మీ సమస్యలను దూరం అవ్వాలంటే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. ఒక్కసారి నేర్చుకున్నారంటే జీవితంలో అద్భుతాలు. ఇది సైన్స్ అంటే ఇది. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, తాబితులు లేవు, పూజలు లేవు, ఏ యంత్రాలు లేవు. ఇంకా కూడా ఫోన్లు చేసి సార్ ఒక రెమెడీ చెప్పండి సార్ అంటారు. ఆ రెమెడీ ఎక్కడ ఉంటుందో ఎట్లుంటుందో నాకే చెప్పండి అని అడుగుతాను. దీంట్లో రెమెడీలు లేవండి. నీ మాట మంత్రం ఉంది. నీ మాట ఏందైతే ఉందో అది మంత్రం అవ్వాలంటే నువ్వు ఏం చేయాలనేది నేర్పించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నేను ఎన్నో చోట్ల తిరిగాను. నేను పడ్డాను కష్టాలు. 6 సంవత్సరాలు పట్టింది. ఎవరికి తిరిగి నేను నేర్చుకున్నాను. నేను తిరిగి నేర్చుకున్నాను. నా విద్య అంతం కాకూడదు. ఎంతోమంది గురువులు విద్య తెలిసిన వాళ్ళు కూడా బయట పెట్టడం లేదు. కానీ నేను ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను. అంటే నా జీవితానికి ఏం కావాలో అది నేను సాధించబడుతున్నది. సింపుల్ కూర్చున్న చోట నేను సాధించుకుంటున్నాను. మీరు సాధించుకోవాలంటే సింపుల్ మీ మైండ్ని వాడుకునే విధానం, అది ఏం చేయాలనేది ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. సింపుల్గా నేర్చుకుని వెళ్ళొచ్చు. మీరు ఏమనుకున్నా అది జరగాలంటే ఒకసారి నా క్లాస్ అటెంప్ట్ చేయాల్సింది తప్పదు. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అర్థం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ.